ఆ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? ఆ మహిళా ఎమ్మెల్యేకు ప్రమోషన్ లభించనుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె సక్సెస్ అయ్యారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ దృష్టిని ఆ మహిళా ఎమ్మెల్యే ఆకర్షించారట. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కనున్నట్టుగా టాక్ వినబడుతోంది. ఇంతకు ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఆమె పట్ల అధిష్టానం ఎందుకంత సానుకూలంగా ఉంది? లెట్స్ వాచ్ ఇట్. నెల్లూరు జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు. నల్లపరెడ్డిని ధీటుగా ఎదుర్కొంటున్న లేడీ ఎమ్మెల్యే. ప్రమోషన్ లిస్టులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా అరంగేట్రం చేసి మహిళా ఎమ్మెల్యేగా సత్తా చాటుకుంటున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రమోషన్ లిస్టులో ఉన్నారని అమరావతిలో టాక్ వినిపిస్తుంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తైనప్పటికీ ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారట. ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకొని పోవడంలో సక్సెస్ఫుల్ గానే ముందుకు సాగుతున్నారట. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని కలుపుకొని చిన్నపాటి అర్బన్ రూరల్ నియోజకవర్గమైన కోవూరులో రాజకీయాలు చేయడం కత్తిమీద సాము అయినప్పటికీ సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారట. రాజకీయ ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధీటుగా ఎదుర్కొంటున్నారట. ఏడాది పాలనలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తూ తెలుగుదేశం పార్టీలోకి కీలకమైన నేతలను ఆకర్షించడం, ఇలా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వేస్తున్న ఎత్తులతో ప్రసన్నకు చిర్రెత్తుకొచ్చిందట. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం, పలువురు ఎంపీటీసీలు, కీలక బాధ్యతలలో ఉండే వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నమ్మకంతో సైకిల్ బాట పట్టడంతో ప్రసన్నకుమారెడ్డి ఉగ్రరూపం దాల్చాడట. రాజకీయ విమర్శలకు ప్రశాంతిరెడ్డి ధీటుగా సమాధానం చెబుతుండటంతో ప్రసన్నకుమార్ రెడ్డి ప్లాన్ బి ఇంప్లిమెంటేషన్ చేశారట. ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత విమర్శనాస్త్రాలు సంధించారట. దీనిపై స్పందించిన వీపీఆర్ అభిమానులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం కూడా చేశారు. అత్యంత జుగుప్సాకరంగా సభ్య సమాజం తలదించుకునేలా మహిళా శాసన సభ్యురాలపై మాజీ మంత్రి నల్లపరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అనూహ్యమైన మద్దతు లభించిందట. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతమ్మకు మద్దతుగా నిలబడ్డారు. ప్రసన్నకుమారెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎదుర్కొన్న తీరు అధిష్టానంను ఆకర్షించిందని అమరావతి టాక్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా, కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి యోగం కొట్టొచ్చినట్లు కనపడుతుందట. పార్టీ వర్గాల్లో సైతం ఈ చర్చ జోరుగా సాగుతుందట. మహిళా శాసన సభ్యురాలు కావడం, రెడ్డి సామాజిక వర్గంలో బలమైనటువంటి కుటుంబం కావడం ప్రశాంతిరెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయట. మంత్రివర్గ విస్తరణ జరిగితే ప్రశాంతిరెడ్డి పేరు పరిశీలనలో ఉంటుందంటూ నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ధీటైన జవాబిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ రకమైన ఆలోచన చేస్తుందట. అదే జరిగితే కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతిరెడ్డి విషయంలో తన్నబోయి తన్నించుకున్నట్లుగా ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం ఉందని సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు ప్రమోషన్ లిస్టులో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. మరి మంత్రివర్గ విస్తరణలో ప్రశాంతిరెడ్డికి అవకాశం దక్కుతుందా? ప్రసన్నకు చెక్ పెట్టేందుకు ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.